ఉంటాయి కదా, సడన్గా చూస్తే ఎట్లా ఏంటి అసలు? సరే కానీ దవాఖానకు దొరకవేంటి రాలేదా మరి? ఇంతెంటలు బయటకి ఎందుకు పోయిండు కక్కయ్య? సరే కానీ దవాఖాన దొరకవేంటి రాలేదా మరి? సరే అయితే డాక్టర్ ఏమన్నాడో చెప్పు మరి, నేను ఆదివారం వస్తా. సరే మళ్ళా దయమ నిలిచినవేంటి? దర్శకుని ఒక్క నిమిషం. ఫ్యూ డౌట్స్. ఏంటి? సుస్తయ్యాడు అంటే సిక్ అయిండు. ఓకే. దావ్ఖానా అంటే హాస్పిటల్. ఓ, ఇంతకీ ఏమైంది? ఎవరికి వామిటింగ్స్ అవుతున్నాయి? వామిటింగ్స్ ఎవరికైనా? మరి ఫోన్లో కక్కయ్య అంటున్నావు. కక్కయ్య అంటే బాబాయ్ అని అర్థం. మా బాబాయ్కి సన్ స్ట్రోక్ వచ్చి కింద పడ్డారు, హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేసినారు అంతే. అయ్యో, ఇలాగే అవుతుంది. ఎండ కూడా బాగా పెరిగిపోయింది కదా. మొన్న మా మావయ్య కూడా బైక్ మీద వెళ్తుంటే కింద పడి దుమ్ములు ఇరక్కొట్టుకున్నారు. దుమ్మిరడం ఏంది? దుమ్ము వల్ల కింద పడ్డారా? దుమ్ములంటే బోన్స్ అని అర్థం. మరి దుమ్ములేంటి? బోన్స్ అని అనొచ్చు కదా. అవునా, నీలిస్తీయనా అయితే? సరే వద్దులే. ఎటెళ్ళాలి? ఎదరికెళ్ళాలి. ఇంకా ఎదరికెళ్ళు. ఎదరికెళ్ళడం అంటే ముందుకెళ్ళమని. అదేదో అలాగే చెప్పొచ్చు కదా, ముందుకెళ్ళి లెఫ్ట్ కొయ్. ఏంది కోసేది? ఆటనా? మరేంటి లెఫ్ట్ కొయ్ అంటావు? లెఫ్ట్ కట్ చేయమని. లెఫ్ట్ కట్ చేయాలా? స్ట్రైట్ లెఫ్ట్ కి పోవాలి అంతే కదా. నువ్వెంతకేదో యాట అన్నావు, ఏంటది? యాట అంటే మేకని లేదా పొట్టేల్ని కూడా. మా దగ్గర దావత్ అయితే మేకని కొయ్యాల్సిందే. సరే ఇప్పుడు స్ట్రైట్ లెఫ్ట్ కి తీసుకోవాలి అంతే కదా. అంతే. ఇప్పటి వరకు నువ్వు ఆంధ్రాకి ఎన్నిసార్లు వచ్చావు? ఒకసారి అన్నవరము, ఒకసారి సింహాచలము, ఒకసారి విజయవాడ. 3 times వచ్చిన అంతే. అంతేనా? అంతే. మరి ఇంకేముందా తిరగడానికి? ఆంధ్రాలో తిరగడానికి ఏముందా? తెలంగాణలో ఏముంది? సో బోరింగ్. తెలంగాణ బోరింగా? వి హావ్ అనంతగిరి హిల్స్, వి హావ్ అరకు వ్యాలీ, గోల్కొండ ఫోర్ట్, వి హావ్ చంద్రగిరి ఫోర్ట్, వి హావ్ యాదగిరిగుట్ట, వి హావ్ తిరుపతి, వి హావ్ క్యాపిటల్. మేము తలుచుకుంటే మాకు క్యాపిటల్ రావచ్చు, కానీ మీకు బీచ్ వస్తుందా? క్యాబ్ వచ్చేసినట్టుంది, బయలుదేరుతాను. స్టేషన్ దాకా వస్తా అని చెప్పా కదా. పర్లేదు, నువ్వు అక్కడ వరకు వస్తే మళ్ళీ నీకు లేట్ అయిపోతుంది. నువ్వు ఊరు వెళ్ళాలి కదా. ఐ విల్ మిస్ యు చైత్రి. ఐ విల్ మిస్ యు టు. సరే కానీ నాకు ఊరు నుంచి ఏం తీసుకొని వస్తున్నావు? కజ్జికాయలు మా ఊర్లో చాలా ఫేమస్. కజ్జికాయలా? సీత మార్కెట్ లో సిరిమల్లి చెట్టు మూవీలో కజ్జికాయలు తింటావేంటన్న డైలాగ్ లో వినడం తప్ప నాకు అసలు వెళ్ళ ఉంటాయో కూడా తెలియదు తెలుసా. ఈసారి తెస్తాను కదా, తిందులే. నేను కూడా ఊరు నుంచి నా ఫేవరెట్ గర్జలు తీసుకొని వస్తా. గజ్జలా? నాకెందుకు? గజ్జలు గాజలు కావవి, గర్జలు అంటే. ఒక్క నిమిషం ఆవు, చూపిస్తా. ఇవి కజ్జికాయలు కదా. ఏవి గజ్జలు అంటారు? ఇవి కజ్జికాయలు. కజ్జికాయలేంటి గర్జలు అంటారుగా వీటిని. ఇవి కజ్జికాయలు. సర్లే ఏదోటి గాని ఇద్దరం ఒకటి ఐటమ్ తెస్తే బాగోదు, నేను సకినాలు తీసుకొని వస్తా. సక్కినాలా? సర్లే, నీ క్యాబ్ కి టైం అవుతుంది, పదా ఇంకా. ఆంధ్ర తెలంగాణ లిమిట్ లో ఉన్న డిఫరెన్స్ నోట్ చేసుకుని మరీ నేర్చుకున్నారన్నమాట. ఇంకేముంది, మీ ఇంట్లో ఒప్పుకుంటే ఇంకా యాటన్ వచ్చినాయిగా. యాటన్ కోయడం ఏంటి? అవన్నీ ఉండవని చెప్పాను కదా. గవ్ ఉండకపోతే పెళ్ళి ఉండదుగా. వాడేదో మజాక్లు అంటుండు. నేను సీరియస్ గా అంటున్నా. నువ్వు అవరా, వాడేదో ఉట్టిగన్నాడు చైత్రి. ఇప్పుడు మటన్ లేకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా? నీ అమ్మ వాడు మజాక్ చేస్తున్నాడని చెప్తున్నాదా? ఏమన్నావు? సారీ 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 సారీ, నీ అమ్మ అన్న, నీ అమ్మ అన్న. అరే ఇప్పుడు ఏమైందిరా? నీ అమ్మ అన్న అదరా. అది మన కామన్ గానే అంటాం కదా. మన కాడ కామన్ రా, వాళ్ళ దగ్గర పెద్ద బూత్ అది జయత్రి. నీ అమ్మ బూతా?